ఫోన్ అయిపోవా సరదా గేమ్స్ ఆడుతున్నాం. ఫోన్ వచ్చాక అసలు ఒక్కొక్క గేమ్ ఆడట్లేదు, ఒకటి టైం స్పెండ్ చేయట్లేదు. సరే ఏ గేమ్ ఆడదాం? ట్రూత్ ఆర్ డేర్. అక్క నేను చెప్తాను నువ్వు అబ్బాయి నీకేం టెక్షన్ ఉంటుంది చేయడానికి. Inky Pinky Ponky, father has a donkey, donkey died, father cried, Inky Pinky Ponky. Check. వా ఇదొక ట్రిక్. రెడీ? మీకే వస్తుంది చూద్దాం. క్యాప్సైడ్ ఉన్నది కదా. నీకే అడవి పంత నీదే. అదే పంత నీదే. యాక్చువల్లీ ఆపోజిషన్ ఉండాలి నువ్వు. కెమెరా కోసం అటు తిరిగి. ఓకే. Truth or dare? Truth or dare? ఏం సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు. ఇదేంటి? ఓకే ఏదైనా పర్లేదు ఏదో ఒకటి ఇవ్వండి. ట్రూత్ లేదా అసలు నీ లైఫ్ లో ట్రూతే లేదా? ట్రూత్. ట్రూత్. నువ్వే ఇవ్వాలి. పిచ్చి పిచ్చి చిన్నపిల్ల క్వశ్చన్స్ అడగండి. చూడు చిన్నపిల్లలు ఎప్పుడు మీ స్కూల్లో గేమ్ ఆడిన ఒకటే క్వశ్చన్ ఏంటో తెలిసే ఉంటుంది మీకు. క్రష్ నేమ్ ఇది చెత్త క్వశ్చన్స్ అడగద్దు. అలాంటి క్వశ్చన్స్ రాకొద్దు. ఇంకేం మంచి క్వశ్చన్స్. నువ్వు బాత్ చేసినప్పుడు పాటలు పాడుతూ ఉంటావా? పాడతాను, నాకు భయం వేసినప్పుడు. నీ భయం కవర్ చేసుకుని పాడతావా? నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా ఆన్సర్ చేసినప్పుడు ఏమన్నా మాకు తెలియదు ఫస్ట్ టైం ఆడుతున్నాను ఇది. నీకే రావాలి సార్. నువ్వే అడుగు. చాలా నిజాలు తెలుసుకోవాలి ఏమైనా ఉంటే తెలిసినవే కదా మీకు. నీకు ఇష్టం లేని నిక్ నేమ్ ఏంటి? ఓకే నాకు ఇష్టం లేని నిక్ నేమ్, నాకు చాలా నిక్ నేమ్స్ ఉన్నాయి యాక్చువల్గా. గౌతు, గౌడు. నా పేరుని ఎన్ని విధాలుగా పిలుస్తారంటే గౌతు అంటారు, గౌ అంటారు, గౌడు అంటారు, ఇంకా చాలా ఉన్నాయి. నాకు గౌడు అని పేరు. మీరు గెలుచుకున్నారంట. శేఖరే పాడమ్మా ఒకసారి. బాబు పాప కంటే నాకు ఇదే నచ్చదు. ఆ బాటిల్ లో డిఫెక్ట్ చూడు బుజ్జి, పాప అక్కడ ఉంటే అక్కడికి వెళ్తుంది. అసలు యాక్చువల్ కూర్చోలే. అబ్బదే అబ్బదే పాప సరే సరే ఆగదు. ఎందుకు బుజ్జి ఇలా ఉందనుకో. బుజ్జి ఇలా ఉంది బుజ్జి, నువ్వు మరీ నటించేస్తావు బుజ్జి. బుజ్జి చెప్పు. Truth or dare? Truth or dare? ఎన్నిసార్లు ఇప్పటికే ట్రూత్ డేర్ కంప్లీట్ చేస్తాను. No, so what? Again. Okay. చెప్పు. డేర్. అదే డేర్. ఓకే. ఈసారి నేను ఇస్తాను. ఆనియన్ ని అలా మొత్తం తినేయాలి. ఆనియన్ మొత్తం తినాలి మరి. బిర్యానీ తినగలము. ఎక్స్ట్రా చేయకు. ఆనియన్ మొత్తం తినాలి. డేర్ ఇచ్చాక ఏం చేయాలి? తినే ఆనియన్ వద్దమ్మా స్మెల్. అసలు తినేది నీకు డేర్ వచ్చినప్పుడు అని. సరే నేను డేర్ వద్దని తీసుకోవట్లేదు. తీసుకోకపోతే ఏం చేయాలి? పాయింట్స్ లేవు నాకు. 2 చేసిన 2 పాయింట్స్ వచ్చాయి. ఓడిపోయావు కదా. ఎవరికి నీకే పాయింట్ వెళ్ళిపోతుంది. ఒక పాయింట్ దానం చేసింది. పాయింట్ దానం చేసింది. అబ్బా ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. పచ్చనిసార్లు చెప్తాను. ఎప్పుడైనా ఎవరన్నా కొట్టి అది ఇంకెవరన్నా దాన్ని తోస్తావా? అదే చేస్తాడు నిజంగా. ఎందుకంటే దొరికేస్తాను నేను. నెక్స్ట్ నిజం చెప్పా. దొరికేస్తాను ఒప్పుకున్నాడు కాబట్టి నిజమే. అదే నువ్వే
ఇప్పుడు ఆనియన్. ఆర్ డేర్? నేను చెప్తాను వెయిట్. సరే చెప్పు ట్రూత్ ఆర్ డేర్. అలాగే నా గురించి విషయాలు నీ అన్నీ ఫోన్ తీసుకో తీసుకో ఎందా నా ఫోన్. తీసుకో. నీ ఫోన్ కావాలి. ట్రూత్ డేర్ చెప్పు. నా ఫోన్ రికార్డింగ్ అవుతుంది. డేర్ చెప్పు. మరి ఏం చేద్దాం? ఏడు బుద్ధి బొక్కలాగా. చెప్పు పర్లేదు. ట్రూత్. ఆల్రెడీ ఇది నా ఫోన్ చెప్పే. చెప్పేసి డేర్ చెప్పాలి. ట్రూత్. క్వశ్చన్ అడుగు. ట్రూత్ ట్రూత్. ట్రూత్ ఇప్పుడు నీ మార్క్స్ లిస్ట్ ఆర్ ప్రోగ్రెస్ కార్డ్ ని ఏంటి పేరెంట్స్ దగ్గర అలా చెప్పాలంటే భయపడాలి. ట్రూత్ అలా ఉండాలి. మరి అంత ఏముండవు. ఏంటి బంగారం? ఎప్పుడైనా మీ పేరెంట్స్ దగ్గర నీ ప్రోగ్రెస్ కార్డ్ ఆగలక కాదు, మా అక్క దగ్గర నువ్వేం దాచావు అది చెప్పు. నేను రాయలేదు. అన్ని పాపకి నా బుజ్జికి తెలుసు. ఇది క్వశ్చన్ అంటే డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. నా బుజ్జికి అన్ని తెలుసు. ఎప్పుడు అడిగి బుజ్జి ఇదంతా పని నటించగా నీకు తెలియదు, నాకే తెలుసు. దేవుడు బాబు తెలుసు అని అనుకున్నా, తెలుసా లేదని తనకు తెలుసు. చెప్పు. అంతరాత్మకు తెలుసు. ఏమని తెలియదు. నా బుజ్జి అంతరాత్మకు కూడా తెలుసు. నీకు చెప్పాలి. ఏం చెప్పమని తిప్పడానికి అన్ని తెలుసు అని చెప్పాడు. ఆన్సర్ మామూలు ఉండదు. చూద్దాం. డేర్ డేర్ డేరా. ఇప్పుడు ఆనియన్ కట్ చేసి ఇస్తాను, అది నువ్వు తింటూ అంటే నువ్వేదో మంచి ఫుడ్ తింటున్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఆనియన్ తింటూ యూ షుడ్ ఫీల్ లైక్ యు ఆర్ ఈటింగ్ కేక్. కేక్ కాదు, చికెన్. చికెన్ నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో అది కేక్ తింటూ. ఇచ్చాను. సరే తిండే. సరే తెచ్చు, ఆనియన్ తెచ్చు. మంచిగా తెచ్చండి, పెద్ద తేవాలి. ఎందుకులే, ఇది నీకు ఇష్టమైన ఫుడ్ తింటున్నట్టు యాక్టింగ్ చేయి. ఎక్స్ప్రెషన్స్ కావాలి. చిన్న చిన్న అయిపోయింది అది బ్రష్. ఎక్స్ప్రెషన్స్ ఏవి? ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ కావాలి. సూపర్ సూపర్ అన్నట్టు రావాలి. సూపర్ అక్కడ ఎక్స్ప్రెషన్స్ అయిపోయాక బ్రష్ అయ్యే కబ్బు వస్తుంది. ఇదేంటి ఇంకోటి కావాలా? అంత బాగుంది కదా. నిజమా? బాబాయ్ అబద్ధం చెప్తున్నావు, అందుకే నీకు అవుతుంది కదా. ఏంటంటే ట్రూత్. ట్రూత్ అదే ఉండాలి. ట్రూత్. మండుతుందా? నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? మా అమ్మ, అత్త? మీ అమ్మ అత్త. మీ అమ్మ అత్త. అక్క. అత్త మా అక్క. ఇద్దరు కాదు, నా బుజ్జి తల్లి గారు బొడ్డోడు ఇష్టం. ముగ్గురు నాకు మూడు కళ్ళు లేవు కానీ అంటే ఇష్టం లేదని చెప్పిన షేక్ హెడ్ లైన్స్ ఇప్పుడు ఎవరు చెప్పినా ఒక బాధ. ఎవరికి ఓన్లీ బాయ్స్ తెలిసి బాధలని. నువ్వు దిగ్బంగా మొత్తం నాకు వచ్చా. అబ్బా ఇంత మొట్టగా పడతాను. నీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా ఒక యానిమల్ భాషలో పాడాలి. యానిమల్ భాషలో మేక మే. ఇప్పుడు ఏదో ఒక సాంగ్ తీసుకుని ఏదో సాంగ్ అది మే 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 దాంతో యూజ్ చేసి పాడాలి. మేక వాయిస్.
ఇష్టం పాట లేదా? రావట్లేదు. ఆడే నీకు ఇష్టం పాట ఏంటి? అలాగే పాడతారు. డేర్ పాడాలి. ఎలా పాడతారు? అంటే అనేస్తాను సాంగ్ పాడలేదు ఇంకా. మేమేమే అనడం కాదు, నీకు సాంగ్ ఆ ట్యూన్ రావాలి. నువ్వు ఆహా, అలా కాదు, మీ పాట నేను గెస్ట్ చేస్తాను. అబ్బా, ఉండదు. డేర్ నీకు మాకు కాదు. అసలు అలా రావట్లే, ఎలా పాడాలి నాకు? పాట ఏంటి? ఓ రెండు ప్రేమలే గాలిలా. మే 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 మే. దానికైతే మనకిచ్చింది ఇప్పుడు సాంగ్ మార్చా? ఆ సాంగ్ నాకు రావట్లేదు అలాగా. సరే అలాగే రావాలి. నాకు రావట్లేదు అలాగా. ట్రై కరో. మా ఇద్దరం ఎంత పర్ఫెక్ట్ గా పాడాం అసలు సింక్ లో. అది కూడా నీకు అలవాటు, నీకు అలవాటు. అలవాటు అంటే కాదు. ఇప్పుడు బ్యాక్ భాషలో మాట్లాడుకుంటామా ఏంటి? ఓకేనా, పాయింట్ ఇచ్చేస్తావు. మే 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 మే. ఆడే అవుట్. ట్రై. మీరు పాడిన ఒకసారి. ఇంకా ఇంకేమైనా పాట మనం ఇద్దాం. ఏం పాట ఇద్దాం? వదిలేపుచ్చి ఇంకా అయితే మనం గెలుస్తున్నట్టే. ఏంటి మనం పాడితే ఇంకేది దానికి సో పాయింట్. పాయింట్స్ నాకు 3 points, నాకు సింగిల్ పాయింట్. నాకు రాలేదు. 0 points. ఓకే, ఆ? నువ్వు విడిగా Truth సార్. truth dare. గెలుస్తుంది. Two. సారీ సార్ 2. ఓకే, రెడీ 1 2 3. చెప్తాను డేర్ మీ ఇద్దరికైనా. కొన్ని మాత్రం ఒక పచ్చిమిరపకాయ ఒక అసలు దేవుడా దేవుడా దేవుడా. ఇంకా బుజ్జే నువ్వు ఇటుంటే నీకే ఎక్స్ట్రా చేసి బుజ్జి నీకు. అసలు నేనేమన్నా ట్రూత్ ఆర్ డేర్, ఎక్స్ట్రా చేయకు. ట్రూత్ ఆర్ డేర్, చిన్నపిల్లలకన్నా కాదు. ట్రూత్. ట్రూత్ డేర్ అంటే నేను మళ్ళీ లేచి చేయడం కష్టం. ట్రూత్. ఓకేనా, నాకు కావాల్సిన క్వశ్చన్. ఓ ఓకేనా అడుగు. బుజ్జి, ఫస్ట్ చూసినావు కదా నన్ను కాలేజీలో. చూసినావు కదా. తెలంగాణకి నన్ను 20 వచ్చాను. సో చెప్పు బుజ్జి, నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసినావు కదా, అప్పుడు ఏమనిపించింది? నిజం చెప్పాలా? నిజంగా చెప్పు మరి, ట్రూత్ కదా. ఫస్ట్ టైం చూసినప్పుడు యాక్చువల్ గా ఏంటంటే తన బర్త్డే అన్నమాట. ఏం చేస్తున్నావు అప్పుడు? చాక్లెట్స్, అన్ని పంచుతున్నావులే. స్వీట్స్ అవన్నీ పంచుతున్నారు అనమాట. ఏంటి ఇంకా చిన్నపిల్లగా చాక్లెట్స్ పంచుతున్నాడు అనుకున్నాను. నాకైతే మాత్రం నిన్ను చూస్తే నేను ఎక్కడో చూస్తాను అనిపించింది బుజ్జి. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు నాకే అనిపిస్తుంది నీకు. అంత సెకండ్ టైం చూసినప్పుడు అనిపించింది. ఫస్ట్ టైం అయితే ఏం చిన్న పిల్లలు ఇంకా ఇప్పటికి కూడా ఇంకా చాక్లెట్ స్వీట్స్ పంచుతున్నాడు అనుకున్నాను. అబ్బా ఏముంది అనే అనిపించలే, కానీ ఎక్కడో చూసినట్టుంది అని అనిపించింది. ఓకే, అనిపించింది. నువ్వు చెప్పేసారు చూసా. ట్రూత్ కదా మరి. నేను చెప్పాను కదా. అబ్బా ఏముంది అలా ఏం లేదు కానీ ఎక్కడ చూసినట్టుంది రిపీట్ చేస్తాను. చెప్తున్నాను బంగారం. తిప్పు. ఇప్పుడు నేను అయ్యో. సరే, ఇదే సున్నితంగా చెప్పమ్మా. బాగుంది. నీకు చూడండి మళ్ళీ నీకు వచ్చింది. నీకు నీకమ్మ మధ్యలోకి వచ్చింది అంటే నీకు ఎక్స్ట్రా చేయక మళ్ళీ నీకే. ట్రూత్ ఆర్ డేర్? మళ్ళా ట్రూత్. ట్రూత్. ఎస్. ఓకే, మళ్ళీ నాకు సంబంధించిన నాకు ప్రశ్న. 2 marks. ఏంటి ప్రిపేర్ అయ్యావు క్వశ్చన్స్? నాకు వస్తున్నాయి బుజ్జిని ట్రూత్ లో చదువుతాను. నాకు తెలియదు అసలు క్వశ్చన్ ఏం లేవన్నా కదా. ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్? అలా వచ్చేస్తున్నాయి. యాక్చువల్ మా డాడీ చనిపోయిన తర్వాత నేను తోడీరు కాలేజ్కి రాలే కదా, అప్పుడు నీకేమనిపించింది? ఓహో, బాగా రాసుకున్న స్క్రిప్ట్. చెప్పు. నేను అనుకున్నా ఫస్ట్ అనవసరంగా ఎడ్యుకేషన్ పాడైపోతుందేమో అని కొంచెం ఫీల్ అయ్యాను. కంటిన్యూ చేస్తుంటే నెక్స్ట్ కొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్ళి ఇంకా మంచిగా ఉండదు కదా అనుకున్నాను. వచ్చుంటే బాగుండేమో అనిపించింది. సరే నువ్వు కాదు. నేను మళ్ళీ నా వైపు కరెక్టే. తిరిగమ్మా, నేను అయిపోయి ఇంకో పర్సన్ ఉంది. సరే ఇసలు నువ్వు వాడి క్వశ్చన్స్. అబ్బా బాబీ. ట్రూత్ ఆర్ డేర్? డేర్. డేర్. రెడీ? ట్రూత్ మిర్చి తినాలి. మిర్చి తినాలి. మిర్చి తినాలి. అబ్బా నీ మీద జారి పడితే నాకు ఇచ్చావు కదా మరి, గట్టిదే తిన నాకు పాయింట్ నాకు వచ్చేస్తుంది. నీకు మిర్చి ఇవ్వలే కదా, నీకు ఆనియన్ ఇచ్చి. సో వాట్? మిర్చి నువ్వు ఆనియన్ తింటే నాకు ఇస్తావు ఆల్రెడీ. చేయాలని ఇచ్చాను, నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. సరే మిర్చి తింటాను, కాకపోతే నువ్వు మా అక్కని అతను ఆడుకుని నువ్వు వెళ్తే ఇచ్చి ఎక్కడ ఉంది ఎతికిస్తే అక్కడ చెప్పవాలి బాబు. ఇదే డిడ్డి నేను నీకు ఇచ్చాను కదా. మానే నువ్వు తెచ్చింది కిచెన్ లో అంతలే. తీసుకోవద్దు అయితే ఇంకో క్వశ్చన్ అడిగైతే. తినాలి నేను అలాగే
వెళ్ళి ఇది తినాలి ఈరోజు అలాగే తెచ్చేస్తాం. తెచ్చావా? యాక్చువల్ రెండు తెద్దాం అనుకున్నాను. నీకు అస్సలు జాలి దయలేదు ఫోన్లే. నేను అసలు లేదు పాప. తెచ్చి తెద్దాం అనుకున్నాను. సర్లే ఎందుకులే అని చెప్పి ఆన్లైన్ నేను నుంచి పెద్ద తెచ్చి ఎంత తెచ్చావు. పెద్ద తెద్దాం అనుకున్నాను. ఇదే తెచ్చాను. నాకు దీంతో సంబంధం లేదు. భయం వేస్తుంది. వాష్ చేసా లేదా? మా ఫ్రిడ్జ్ లో అన్ని మేము వాష్ చేసినవి చేసి ఉంటాయి. పెడతామమ్మా. మీరు పెట్టలేమో. నిజంగా వాష్ చేసా. వరకు వాష్ పెట్టి చేసింది. సరే సరే కొడుకు కొడుకు. భయం వేస్తుంది. మా ఫ్రిడ్జ్ ఎప్పుడు తెలియలేదు మిర్చి. కూరగాయలు మేము మేము తింటున్నాం. కొడుకు ఆ? అలా కాదు ఏ మాత్రం మరి మరి అదే ఇక్కడికి ఇక్కడికి అన్ని నువ్వే చెప్పి మొత్తం తినమని నువ్వే మా చెప్పు. దేని నేనెత్తున్నాడు కదా మొత్తం నేనైతే కరుగు కరుగు కరుగు. అలా కాదు లోపల కొరుగు చేయాలి. కసకస నవ్వులు మీకు. అంత వద్దులే బుజ్జి ఫాస్ట్ కొరుకు చిన్న కొరుకు మ్మ్. కొరగా చిన్నదే చిన్న తిన్నారు కదా. చాలు వాటర్ తాగేసొద్దు. సాటిస్ఫైడ్ మంటుందా. రాదా మరి? బట్ నిజంగా మండిపోతుంది. ఫస్ట్ నిజం చాలా మండిపోతుంది. సరేలే సరేలే ఒకసారి ఏం పర్లేదు. కొమ్మను కొమ్మను తిప్పు తిప్పు. నీకు చూడు ఇప్పుడు చెప్తాను. చెప్పు చెప్పు. అదొక గంట వరకు ఆగదు. స్లోగా తిప్పే అందుకే బాబు. స్లోగా తిప్పాలి. నీ సుమారులో తిప్పేస్తున్నావు. దేవుడా 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 దేవుడా. నువ్వే అక్కడ నువ్వు ఉంటావు. ఆ? ఇక్కడ ఇక్కడ ఎవరికి 50% రాలేదు. ఎవరికి రాలేదు. అలాగే పోతుంది. ఎన్ని చేస్తున్నాడు శేఖర్? ఇప్పుడు చూద్దాం. ఏమున్నా ఏమున్నా ఏమున్నాకు వచ్చింది అంతే. నేను ఇందాక చెప్పింది నిజం. నువ్వే అబద్ధం చేశాను. దేర్ ఇంకా చెప్పు. ఆలోచించు. నెక్స్ట్ సరైన ఉందా అయితే దేర్. తగ్గేదిలే. అమ్మో. ఈసారి రెండు మిర్చి ప్రతిసారి ఒకటే అలా ఉంటుంది. ఇక సరే ఓకే కదా డేరే మ్మ్. డేరే ఓకే కదా. డేర్ ఒక నాకు ఇప్పుడు నువ్వు మండిపోతుంది. డేరేగా చెప్పినావు మ్మ్. మండిపోతుంది You మరి want to డేరే. change your option? సరే ఇస్తాను మరి ఇప్పుడు కన్ఫర్మ్ చేయాలి. డేరే. ఓకేనా మ్మ్. డేరే కదా. ఎగ్ తల మీద చదగొట్టుకోవాలి. మరి తలస్నానం చేయలేటలే. డేరే చూడండి. ఇదేంటి ఇది వద్దమ్మా నీకు మరి అయితే చేంజ్ చేసుకుంటావా మరి? వీడియోలో మరి డేరే అలా అవ్వదు మరి. చెప్పు ఏయ్, తగ్గేది లేదు. అమ్మా ఈరోజు శుక్రవారం. సో వాట్ డేర్ డేరే డేరే రోజు No egg. ఇంకో 20 నీ అన్న ఇంకా వెళ్ళిపోతాను. ఇదే అక్కడ గేమ్ రా బాబు. ఎవరో మార్చోవాలి. ఫ్రైడే అంకేటి సో వాట్ అమ్మాయిలు అసలు ఫ్రైడే అప్పుడు ట్వీట్ చెప్పొచ్చు కదా. ఆల్రెడీ మాత్రం తగ్గేది లేకపోతే తగ్గమంటే ఇప్పుడు వెళ్ళకూడదు. కొట్టు. సరే ట్రూత్. ఇదే ఇక్కడ పాయింట్ ముందు వచ్చేది ఇంక అయిపోయింది. సరే. ఫిఫ్టీ ఆల్రెడీ మాత్రం తప్పలేదు. నీకు చెప్తా నాకు. చూడు కామెంట్స్ చెయ్యాలి నీకు వారెంటింగ్ ఎక్కువ అని. బుజ్జికి వచ్చింది. ట్రూత్ ఆర్ డేర్. Truth. ట్రూత్. Yes. బుజ్జి డేర్. అలాగే క్వశ్చన్ గట్టిగా ఆలోచించేస్తుంది. అందుకే డేర్ అంటున్నాను. డేరా డేర్ ఇంకా గట్టి కొట్టదు. ఆలోచించుకో, నా కోసం ఆలోచించి. సరేలే నీకోసం కదలే. చెప్పు. చెప్పే నేను ట్రూతా డేర్. డేరా కూర్చునే చెప్పండి, మళ్ళీ నేను లైక్ చేయాలి. నేను ఏది ఏం చేసా మాకే పాటలు. డేరా ఒక కొట్టు. నన్ను ఆ, బాగుంది డేర్. నీకోసం ఒక చెప్పు చూస్తావా? చూపిస్తాను. కొట్టు. అలా కాదు. అచ్చే నేను డేర్ అనగా నేను కొట్టడం ఇలా చెంప చూపించాలి. అదే డేర్ అబ్బా. అంటే చాలు. అదే అదే ఆహా నన్ను గుడ్ 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 ఓ ఉందా. నీకు వస్తే ఎప్పుడు ఆడుకుందామని చూస్తున్నాను. అక్కడ నువ్వు ఇలా చెప్పేసి వద్దేసావు. ఓపెన్ చేసి చెప్తే ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్ ఆర్ డేర్. చెప్పు చెప్పు. ట్రూత్. ట్రూత్.
ట్రూత్. కాలేజీలో ఎంతమంది ప్రపోజ్ చేసింటారు? ప్రపోజ్ చేశారు తప్ప ఉంది అమ్మాయి Present ఏంటి? ప్రపోజ్ అంటే ఐ లవ్ యూ అని చెప్తారు. ప్రపోజ్ అంటే ఏంటంటే అమ్మో ఏం తెలియదంటే చెప్పు చెప్పు చెప్పు. ఏమో ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పలేదా? అయితే నువ్వు అంత సరే చెప్పు. చెప్పా కాలేజ్ చేయకుండా ఉండరు అమ్మా. చేయలేదు. అవునా సరేలే. ట్రూత్ ఆర్ డేర్. ఇగో ప్రపోజల్ క్రష్లు ఇలాంటి చిన్నపిల్లల క్వశ్చన్ చిన్నపిల్ల కాదు ఇది అది చాలా చిన్నపిల్లలే. ఎలాంటి క్వశ్చన్. ఫస్ట్ నుంచి స్కూల్ నుంచి కాలేజ్ వరకు ట్రూత్ ఆర్ డేర్ ఆడితే ఇదే క్వశ్చన్ క్రష్ ఇవే నీకు క్రష్ అనేది అందుకే ఎంతమంది ప్రపోజ్ చేశారు? అదైనా సరే సో వాట్? ఇట్ ఈస్ ఏ చైల్డ్ నో ఇట్స్ అడల్ట్ క్వశ్చన్స్. ఏంటి బుజ్జిది? అడల్ట్ క్వశ్చన్స్ ట్రూత్. ట్రూత్ నడక. ఇప్పటికీ నువ్వు చేసే ఒక చైల్డిష్ థింగ్ ఏంటి? కొంతమంది అంటారు నువ్వు ఏంట్రా మనిషి ఏదైనా బుర్ర తగలదా అంటారు ఏదైనా ఒక విషయం చేసినప్పుడు. అలా ఇప్పటికీ నువ్వు చేసే పని నాకు తెలుసు. ఏంటి? నువ్వు చెప్పు ఫస్ట్. ఏంటి? జిటో తిప్పుకోవడం. కాదు. ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటు అంటే ఎవరైనా ఏమైనా తీసేస్తారని చెప్పి అన్నిటికి తాళం వేసేస్తాను డ్రెస్సింగ్ టేబుల్ కూడా. అదైతే ఉంది. ఇదైతే ఓకే. ఇంకా ఇది చిన్నపిల్ల గాడిలా 11 వరకు పడుకుంటది. చైల్డిష్ అబ్బా, నువ్వు వేరే పెద్ద 5 గంటలు లేచేసింది. నేను ఈవెంట్ అంటే లేకపోతే లేకపోతే ఈవెంట్ అంటే నాకు లేపరు. 1 ఆమె కష్టజీవి. ఓకే చిన్నప్పటి నుంచి నేను ఎగ్జాక్ట్ గా చెప్పనా ఏంటి నాకున్న చైల్డిష్ థింగ్ కాదు, చాలా ఒక ఓసిడి అనమాట. ఓసిడి ఉందిలే. నాకున్నది ఓసిడి. ఏదైనా కడగాలి, ఏదైనా టచ్ చేస్తే అక్కడ క్లీన్ ఇందాక చేయాలి. మిర్చి కూడా కడిగినారా అని అడిగి. చూసారా రెడీ. చైల్డిష్ కాదు కానీ చెప్పినా కదా ఇది కాన్సెప్ట్ తిరిగిద్ది. స్లో ఓపిక అయితే మరి ఇది ఒక్కర ఉంటే తిరుగుతుంది అంతే ఒకరుండే కడగాలి. ఇంకే వస్తుంది బుజ్జి బుజ్జి చూడు నీకు కావాల్సింది. కాలు ఎక్కేసింది. ఓకే ఓకే ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్. ట్రూతా? ఎస్. నువ్వు చేసిన తప్పుకి అమ్మ దగ్గర నన్ను ఎప్పుడైనా ఇరికించావా? నేను చేసిన తప్పు కాదు. నా బుజ్జి రాదు కాదు. నేను ఎప్పుడు తప్పులు చేయను. అమ్మో ఎస్ పర్ఫెక్ట్. ఆహా ఓకే తిప్పుకోండి. ఏం చెప్పారు ఆన్సర్స్? తప్పు చేయదు. తప్పులు చేయండి. నేను తప్పు చేసి ఇరికించను. ఏమైనా తప్పు చేస్తే ఇరికిస్తాను. నేను తప్పు చేసి దాని మీద నెట్టాను, బట్ తను తప్పు చేస్తే నేను చెప్పేస్తాను. అలా కాదు. అది ఎలాగంటే మా అక్క ఏమైనా సీక్రెట్స్ ఉంటే నేను దాస్తాను. మా అక్క అలా కాదు, నాకు సీక్రెట్స్ ఎప్పుడు చెప్దామా అని చూస్తుంది. నేను సీక్రెట్స్ చెప్పను, తన మంచి కోసం చెప్తాను అంతే. నాకు ఇచ్చిన ట్రూత్ చెప్పేస్తాను. నేను ఎప్పుడు తప్పు చేయను, తను చేస్తే ఇరికిస్తాను. బా, వచ్చింది. నువ్వు ఎన్నో చెప్తాను మర్చిపోయాను. చెప్పు. ట్రూత్. అలాగే నేనేమో లెక్కలు చెప్తాను. ఎప్పుడైనా బ్రష్ చేయకుండా తిన్నావా? చిన్నపిల్ల క్వశ్చన్ లేదు. మిస్ అవుతుంది. ఏంటి సరే లాగ్ అయిపోతుంది. ఓకే రెడీ. అది వాళ్ళందరికీ తెలియాలని చెప్పు. ఓకే ఓకే కూల్ రెడీ 1 2 3 యాక్షన్. ఈసారి నువ్వు అడగక్కని అడుగుతాను. సరే అడుగు. ఓకే. అదంటే నీదే ఎవరు మన కాదు రెడీ 1 2 3. ట్రూత్ ఆర్ డేర్ చాలా వద్దు. సరే ట్రూత్ ఏమన్నా అడిగే డేర్. డేర్ డేర్ ఓకే. ఇందాక చెప్దాం అనుకోండి మర్చిపోయిందా? 20 సెటప్స్. మర్చిపోతే 20 cancel. సెటప్స్ తీ. మర్చిపోతే క్యాన్సిల్. steps తీయు. అలాగే ఆ? నేను స్కూల్లోనే దిగనే. వద్దొద్దు కాళ్ళు బాగా స్కూల్లోనే దిగి నేను మరి నాకు ఎలా చెప్పు? మిర్చి ఎక్కువ పాయింట్ తీసుకో అదిపోయి. కాళ్ళు ఓ నాకు బాగా- తెలిసినావు కదే పాయింట్ ఇంకో ఇచ్చిన. చెప్తే నాకు డేర్ వాచ్ వదులుకున్నాను. సరే నేను చెప్తాను. పాయింట్ ఇచ్చేస్తాను తీసుకో. స్పూన్ ని ముక్కు మీద బ్యాలెన్స్ చేయాలి. ఎలా పొద్దున వచ్చేది నాకు డబ్బా ముక్క ఎంత అయినా పోతే హ్యాండ్ పడిపోద్ది. సరే నువ్వు చేసి చూపించు నేను స్పూన్ అన్నా నేను
ఉన్నవసరం కానీ దీని బ్యాలెన్స్ దీన్ని ఎట్లా బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసి చూపిస్తే నేను చేస్తాను. ఆహా అలా కానీ చెప్తాను ఆగాలి. మా అక్కని పొగడాలి. నేను ఇలాగన్నప్పుడు తిట్టాలి. ఓకే డేర్ ఓకే డేర్ చెప్పినావా స్టార్టా ఎన్ని డేర్ చెప్తున్నారు నాకు? ఏదో ఒకటి చెప్పండి. ఇదే పాపం పోలే తీసుకోవాలి అన్న అవ్వదు, ఏదో ఒకటే ఇదే చెప్తున్నా. ఇది ఓకే ఏది? అదే పొగడాలినప్పుడు ఇలాగంటే పొగడాలి, ఇలాగంటే తిట్టాలి. ఓకే తిట్టేస్తాను రెడీ? నిన్ను. ఆహా సరేదా ఉందా నీకు? అసలు బుర్ర ఉందా నీకు? అదా నీకు? ఓకే అసలు ఏంటి గట్టిగా వినిపించదు. ఉందా నీకు? బుర్ర ఉందా? చెప్పు ఇంకో పైకెత్తే బంగారం. బంగారం లేదు నీకు బుర్ర లేదు అసలు. ఎక్కడి నుంచి వచ్చేస్తారు అందులో? స్వీటీ బుజ్జి ఏంటిది? చాలా నువ్వు చాలని చెప్పు, నేను చాలని చెప్పు. బానే ఎవరు నన్ను తిట్టుతారు శేఖర్కి లేదు అబ్బా వాటర్ కావాలి. ఐ థింక్ ఇది లాస్ట్ ఇంకా చాలా నిద్ర వచ్చేస్తుంది. లాస్ట్ లాస్ట్ కాదా అది చాలు ఇంకా నాకు రావట్లేదు. సరే ఇస్తాను ఉండు. ఇంకా చాలు సరే సరే ఎలా ఏమన్నా ఓడిపోయింది. సరే టూ డేర్ నాకు వచ్చింది, మీరు అడగండి. టూ డేర్ చెప్పు. ట్రూత్ కూతా అడిగే ట్రూతే ఏం టూతులు ఏమి అనుకోలేదు. రేపు మళ్ళీ గేమ్ ఆడుతున్నారు. సరే ఫ్రెండ్స్, ఓకే బై ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ యూ హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్? నీ ఫ్రెండ్ దగ్గర నుంచి, నీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఏదైనా ఒక మంచి అడ్వైస్ ఆడు ఆ అడ్వైస్ ఇవ్వడం వల్ల నేను ఇలా ఉన్నాను అని నువ్వు ఫీల్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్స్ లేరు. ఎవరి మాట విన్నాను, మనిషి మాట అసలు విన్నాను. ఓకే నేను మనిషిని, నా మాట వింటావు కదా. నీ మాట ఒకటి నేను వింటాను. చెప్పు. ఏంటో మీరేటో మీ విధానాలు ఏటో చాలే నీ విధాలు చాలు కానీ మాకు చెప్పు. చెప్తాను కదా నిజంగా నీ ఫ్రెండ్ మాట ఏది? ఎప్పుడు ఎవరి మాట వినదు. పోనీ నీ ఫ్రెండ్ మాట కాదు, ఎవరిదైనా ఒక మంచి అడ్వైస్ ఎవరిదైనా తీసుకున్నావు? మీ అమ్మ కూడా వినదు. నాది నీకు తీసుకున్నాను ఏంటి తీసుకున్నాను ఏంటి అదే చెప్పు మరి. ప్రతి దగ్గర చెప్తాను. నాకు నీ అన్నీ వింటాను నేను. మరి ఎవరిది విన్నాను ఏదో ఫ్రెండ్స్ అన్నావు నువ్వు మనం ఏదో ఒకటి చెప్పు. నా మాట నువ్వు విన్నది నువ్వు ఏదో ఒకటి. అక్కడికి ఎంత జాగ్రత్త అంటారు. నువ్వు జాగ్రత్తగా ఉంటావా? ఉండాలి కదా. ఉన్నాను బట్ ఉన్నాను, ట్రై చేస్తాను. ఇంకొకటి చెప్పు. నేను ఇప్పుడు చెప్పాను. తిన్నావా బంగారం? బంగారం ఎప్పుడు చెప్పేది అది ఇప్పటికీ చేసుకో చేయట్లేదు, అందుకే చెప్పండి. కోపం తగ్గించుకున్నాను. అందరికీ ఉంటది అది. అవతల బిహేవియర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్టి ఉంటుంది బుజ్జి. ఎవరికి అందరూ అవతల బిహేవియర్ బట్టి యాక్టింగ్ చేస్తే యాక్ట్ పడేస్తారు అంతే. మనం ముందుకు వెళ్ళకూడదు. మనకి యాక్టర్ కాదు. రెడీ చాలు ఇంకా. లెట్స్ ఎండ్ అప్. దీనికి లాస్ట్ రెడీ బాగుంచు. నీకు వస్తు మాత్రం పెట్టుకోండి. నీకుంటే దేవుడా అటు వెళ్ళిపోయింది. అదే వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోతే నీకే అటు వెళ్ళిపోయింది. మరి ఎవరికి ఎవరు పెడతాం? ఫేక్ గేమ్ ఆడక. నువ్వు వాడుకో. ఓకే ట్రూత్ ఆర్ డేర్. సరే అంత సరదా డేట్ చాలా సింపుల్. ఓకేనా? ఇలా ఇలా అనాలి. ఓకే అనిపిస్తుంది అయితే. ఇలా అయిన తర్వాత ఇక్కడ కొట్టాలి. ఇక్కడ ఇలా అనాలి. అమ్మా ఏమనుకో నేను కొడుతుందా? కాకపోతే నాకు కూడా కావాలంటే నేను నీకు కొడతాను. ఫస్ట్ నేను కొడతాను. డాక్టర్ లా టెస్ట్ అవుతుంది. అంతే సింపుల్. కొంచెం ఎక్స్ట్రా సింపుల్. 3 times అలా. ఎందుకలా 3 times అనాలి. విన్నాను కదా అలాగే. చాలు. పైకి ఏం చేయనే. పైకి పైకి పెట్టేమనా? ఏం అవదేమనా? పైకి కొద్దిగా మనకు భయం వేస్తుంది.
సింపుల్. నువ్వు ఎలా కొట్టావు అలాగే ఉంటది. నాకు గట్టి కొట్టడం రావట్లేదు. అబ్బో నేను చాలా గట్టి కొట్టావు. గట్టి లాగుతుంది నాకు ఏ తెలుసు. లాగదు ఫాస్ట్. Oh my God. ఏమవుదా బాబు మరీ బాగుంది జాతర. ఫాస్ట్ ఫాస్ట్. రెడీ 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 ఉండే. కరెంట్ షాక్ లాగుతుంది. అంతే ఏమన్నా. నాకేం అవసరం లేదు. సారీ ఎండింగ్ ఆఫ్ దిస్ గేమ్ హియర్. ఓకే సో గేమ్ అయితే అయిపోయింది. టుగెదర్ ఏమున్నాయే ఆడదాము అని చాలా పెద్ద లాస్ట్ ఏమంటారు సవాల్ సవాల్. సవాల్ సవాల్ కాదు బాబు సవాల్. సవాల్. ఓకే సవాల్ ఓకే ఓకే సవాల్. ఓకే సవాల్ విసిరింది. గేమ్ ఆడదాము వచ్చేద్దాం ఇచ్చేద్దాం అని చివరికి ఓడిపోయింది యమున. సో యమున బడ్జెట్ గెలిచింది ఎవరు? గెలిచింది కూడా చెప్పండి. యమున బడ్జెట్ లో నేను గెలిచింది నేను. నేనే ఇద్దరు రాజు. నువ్వు కాదు నేను. ఇద్దరు కొట్టుకోవద్దు గెలిచింది నేను. ఓకే ఇద్దరు కలిసి చాక్లెట్స్ నాకు ఇచ్చింది. నువ్వు కాదు. కొడుకు. ఓకే ఫ్రెండ్స్ బాయ్. సో లెట్స్ ఎండ్ అప్ హియర్. బై బై. Bye.